మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు. ఉదయం హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు రోడ్డు మార్గంలో విజయవాడ తరలించారు. మొదట భవానీపురం పోలీస్ స్టేషన్కు వంశీని తీసుకువెళ్లిన పోలీసులు అక్కడ వేరే కారులో ఎక్కించి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లో వంశీని అరెస్టు చేసిన పోలీసులు రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకెళ్లారు. వంశీతో పాటు ఆయన భార్య కూడా కాన్వాయ్లో వెళ్లారు. నందిగామ దగ్గర వంశీ భార్యను పోలీసులు దింపేశారు. ఆమె దగ్గర నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వంశీ భార్యను బోస్ డ్రైవింగ్ స్కూల్లో ఉంచిన పోలీసులు హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంచెం ముందు కదా లైఫ్ కన్విక్షన్ ఉంది సార్. ఇప్పుడు గతంలో RRR మీద ఫిజికల్ గా దాడి జరిగింది కాబట్టి ఇప్పుడు కక్ష సాధింపులో ఇలా జరిగిందంటారా? దానికి కక్షగానే సాగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. వల్లభనేని వంశీని వదలమనే చెప్తున్నారు. ఒక చిన్న కోసుకి ఒక పనికిమాలిన కేసు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రొటెక్షన్ ఉంది. మరి దాంట్లో ప్రొటెక్షన్ ఉంది కాబట్టి కొత్త సెక్షన్స్తో కొత్త అంటే ఇప్పుడు న్యూ వైన్ ఓల్డ్ బాటిల్ లాగా తయారైంది. థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారు పోలీసులు. ఇక ఈ అరెస్టుకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మైఎపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆయన విచారిస్తున్నారు. ప్రధానంగా ఆయనకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ను పోలీసులతో తయారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. వంశీ సతీమణి కూడా హైదరాబాద్లో ఆయన మోహయం భూజాలో అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కాన్వాయ్లో ఫాలో అవుతూ వచ్చింది. నందిగాం బైపాస్ రోడ్లో వల్లభనేని వంశీ సతీమణిని పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను మునగచర్ల పోస్ట్ డ్రైవింగ్ స్కూల్లో ఉంచారు. అయితే అక్కడి నుంచి ఆమె దగ్గర ఫోన్ స్వాధీనం చేసుకొని హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పి పోలీసులు కోరారు. దీంతో ఆమె హైదరాబాద్ వెళ్తాను అని చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆమె విజయవాడకు బయలుదేరి వచ్చారు. అయితే పోలీసులు కూడా ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20వ తేదీన ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందో ఆ దాడి కేసులోనే వల్లభనేని వంశీ ప్రస్తుతం యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ దాడి కేసులో కంప్లైంట్ చేసిన సత్యవర్ధన ఆ కంప్లైంట్ను విత్డ్రా చేసుకుంటున్నట్టు విజయవాడలో మరికొందరు బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలో 2 రోజుల క్రితం విజయవాడ అంటే మంగళవారం నాడు విజయవాడ కోర్టుకు వచ్చి అతను కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాడు. పైగా తను ఎవరు కులం పేరుతో దూషించలేదని ఆ రోజు పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఒత్తిడి వల్లనే తాను ఈ కేసులో ఈ విధంగా ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని, అసలు ఆ ఫిర్యాదుతో తనకు సంబంధం లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇది మొత్తం కూడా గందరగోళంగా మారింది. ఈ కేసులో సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవటం ఓ ట్విస్ట్ అయితే, ఈ కేసులో మరో కీలకమైన పరిణామం ఏంటంటే ఇదే సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి అక్కడికి నేరుగా కోర్టుకు తీసుకువచ్చారు అనేది ప్రధానమైన అభియోగంగా ఉంది. ఎప్పుడైతే సత్యవర్ధన్ ఆ కంప్లైంట్ను విత్డ్రా చేసుకున్నాడో దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ తీవ్రంగా స్పందించారు. ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు నిందితులను ఎవరు కంప్లైనెంట్లను మేనేజ్ చేస్తున్నారో చూసుకునే పని ప్రభుత్వానికి లేదా, ఆ మాత్రం కూడా ప్రభుత్వానికి కనీస ధర్మం లేదా అని చెప్పి కూడా టీడీపీ కార్యకర్తలే సోషల్ మీడియాలో హోరెత్తించారు. దీంతో అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగిందనే అంశంపై ప్రభుత్వం ఆరా తీసింది. అయితే సత్యవర్ధన్ ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవటం వెనక వల్లభనేని వంశీ అనుచరులు ఉన్నారు అనేది ప్రధానమైన అభియోగంగా ఉంది. ఈ దిశలో పోలీసులు కేసు దర్యాప్తు చేయగా గన్నవరంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గత రాత్రి విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తీగలాగితే డొంకంతా కదిలింది. సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ అనుచరులు వైజాగ్కు తరలించారు ఎవరికీ దొరకకుండా.
దీంతో అసలు సత్యవర్ధన్ ఎక్కడున్నాడు, అతను ఎందుకు కంప్లైంట్ విత్డ్రా చేసుకోవచ్చు వచ్చింది అనేది కూడా పోలీసులు ఆరా తీశారు. సత్యవర్ధన్ వైజాగ్లో ఉన్నాడని తెలియటంతో ఈరోజు తెల్లవారుజామున సత్యవర్ధన్ని పోలీసులు క్యాచ్ చేశారు. అందులో సత్యవర్ధన్ గత 5 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, ఈ కేసులో మొత్తం 85 మందిని గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20వ తేదీన జరిగిన దాడి, విధ్వంసం, పట్టాభి కారు పట్టాభి మీద జరిగిన దాడి, విధ్వంసం కేసులో ఈ కేసులో కంప్లైనెంట్గా ఉన్న సత్యవర్ధన్ని అసలు ఆ కంప్లైంటే విత్డ్రా చేయిస్తే ఈ కేసే ఉండదు కదా అనేది వల్లభనేని వంశీ అనుచరుల ప్రధాన వ్యూహంగా ఉంది. అందువల్లనే అతన్ని ట్యాకిల్ చేశారు అని చెప్తున్నారు. ఈ కేసులో మొత్తం 85 మందిని నిందితులుగా చేరిస్తే అందులో 72వ నిందితుడిగా వల్లభనేని వంశీ ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే 32 మందిని పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళు నెల్లూరు జైలుకు వెళ్ళి అక్కడ రిమాండ్లో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది. మిగతా వాళ్ళు మరికొంతమంది యాంటిసిపేటరీ బెయిల్కి కూడా అప్లై చేశారు. విజయవాడ కోర్టులో SC/ST కోర్టులో దీనిపై విచారణ జరుగుతున్న సమయంలోనే 2 రోజుల క్రితం సత్యవర్ధన్ దీన్ని విరమించుకున్నారు. ఇప్పుడు సత్యవర్ధన్ని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు ట్యాకిల్ చేయటంతో, క్యాచ్ చేయటంతో అతను అసలు ఈ 5 రోజుల నుంచి ఏం జరిగింది, ఎందుకు ఇతను ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాడు అనేది పోలీసులు ఇప్పుడు అతని నుంచి సమాచారం రాబడుతున్నారు. అతన్ని కూడా విజయవాడ తీసుకొస్తే ఈ కేసు మొత్తం కూడా పెద్ద మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వల్లభనేని వంశీకి బెయిల్ తీసుకునేందుకు ఆయన న్యాయవాదులు కూడా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ న్యాయవాదులందరూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ వద్దకే వచ్చారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దకు. సహజంగా ఎవరినైనా ఈరోజు తెల్లవారుజామున వంశీని అరెస్ట్ చేయడంతో రేపు ఉదయం వరకు కూడా, అంటే 24 గంటలు చట్ట నిబంధనల ప్రకారం సమయం ఉంటుంది ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు. అందువల్ల ఈ లోపల పోలీసులు కూడా రిమాండ్ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంది. ఆ రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తర్వాత వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి విజయవాడ కోర్టులో హాజరు పెట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో మరికొన్ని కేసులు కూడా వల్లభనేని వంశీ మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఏదైనా ఒకవేళ బెయిల్ లభిస్తే మాత్రం వెంటనే వేరే కేసులో ఆయన్ని అక్కడే అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు వ్యూహం రూపొందిస్తున్నారు. ఆ కేసులు కూడా, పాత కేసులు కూడా ఇప్పుడు బయటికి తీస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విజయవాడ గన్నవరం నియోజకవర్గంలో 2019లో గన్నవరం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ ఆ తర్వాత ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ వెనువెంటనే ఆయన 5 నెలలు 6 నెలలకే 3 నెలలకే వైసీపీలోకి వెళ్ళిపోయారు. అయితే ఈ వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలు, ఇచ్చిన పర్మిషన్ల కంటే ఎక్కువ అక్రమ తవ్వకాలు జరిగాయని, సీనరేజీ సెస్ కట్టకుండా ఈ అక్రమ తవ్వకాలు చేశారని కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిర్ధారణకు వచ్చింది. ఈ రిపోర్టు కూడా ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ వద్ద పెండింగ్లో ఉంది. ఈ కేసు కూడా రిజిస్టర్ చేస్తారనేది మనకి సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపట్లో కూడా ఈ సమాచారం పూర్తిగా అందే అవకాశం ఉంది. అదేవిధంగా 2019 ఎన్నికల సమయంలో నకిలీ పట్టాలు పంచారనేది కూడా మరో కేసు కూడా ఉంది. వీటన్నిటినీ కూడా పోలీసులు ఇప్పుడు బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీని విచారిస్తున్నప్పటికీ కూడా సత్యవర్ధన్ని అక్కడి నుంచి, అంటే విశాఖపట్నం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి అతను ఇచ్చే స్టేట్మెంట్ను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ కేసుకు మరింత బలం చేకూరే అవకాశం ఉందనేది ప్రధానంగా పోలీసులు, న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే పోలీసులు వేగంగా పావులు గదుపుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు పర్యవేక్షిస్తున్నారు. పడమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. రిమాండ్ రిపోర్టు మాత్రం పడమట పోలీస్ స్టేషన్లోనూ అదేవిధంగా కృష్ణలంక పోలీసులు కలిపి రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ప్రధానంగా అసలు ఏం జరిగింది, ఈ కేసులో ఏం జరిగింది అనేదే ఆరా తీస్తున్నారు. వల్లభనేని వంశీని లాయర్లు కలిసేందుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు కోరుతున్నారు. పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.